చాలా దారుణంగా ఇచ్చిన ఉంది సార్. ఇంక ఇప్పుడు ఫైనల్ గా ఇంకో అంశం ఏంటంటే, తాజాగా ఈ లోక్సభ స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, వైసీపీ పార్టీ ఇది మన స్పీకర్ గారికి మద్దతుగా ఇది చేసింది అనేటువంటిది ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా లోక్సభలో మాట్లాడుతూ మేము స్పీకర్ కి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి. దీంతో ఇప్పుడు ఏంటంటే అనుకూల మీడియా అనేటువంటిది ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారికి ఉన్న బంధం మళ్ళీ బట్టబయలైంది అని చెప్పడం అనేటువంటిది. మీరు తాజా కూడా ఒకసారి అన్నారు, ఆ శివుడి మెడలో పావుని బయటకు తీసుకొచ్చి కొడతాను అనేటువంటి దాని మీద. సో ఈ అంశాన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు వాళ్ళకి నరేంద్ర మోడీ గారితో అండర్ కరెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సంబంధాలు ఉన్నాయని కాదన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి పట్ల నరేంద్ర మోడీ గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అనేటువంటి భావన తెలుగుదేశం పార్టీలో చాలా బలంగా ఉంది. ఈ బలీయమైనటువంటి దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకోవచ్చు అనేటువంటిది వాళ్ళ ఇది. ఎందుకంటే మీరు చూడండి, ఒకసారి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ లీడర్స్, వైసీపీ నాయకులు అందరి మీద ఎడాపడా కేసులు పెడుతున్నారు. కార్యకర్తలను వేటాడి తడుముతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మరి ఇన్ని చేస్తా ఉంటే వీళ్ళు కేంద్రానికి కూడా 2-3 సార్లు లేఖలు రాశారు. ఎంపీ గురుమూర్తి లాంటి వాళ్ళు, మన వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా దీంట్లో మాట్లాడారు పార్లమెంట్ లో. అయినా సరే ఎక్కడైనా మీకు అక్కడి నుంచి ఏమైనా పాజిటివ్ స్పందన వచ్చిందా? రాలేదే. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవహారాల్లో వాళ్ళే జోక్యం చేసుకోవటం లేదు. ఇది ఈ పర్టికులర్ వైసీపీకి సంబంధించి సానుకూలంగా ఎక్కడ కూడా లేదు. బట్ కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఏ పనులైతే చేస్తున్నాయో దానికి వాళ్ళు ఓపెన్ గా మద్దతు ఇవ్వడం లేదనేటువంటి ఒక అక్కసు ఆక్రోశం అయితే చాలా స్పష్టంగా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డూలో ఆ జంతు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది అని చెప్పారు. చెప్పిన వెంటనే నిజంగా అదే కనుక అటు ఆర్ఎస్ఎస్ కానీ ఇటు బీజేపీ అగ్రనాయకత్వం కానీ విశ్వసించినట్లయితే పరిస్థితులు మామూలుగా ఉండవు, చాలా చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. అంటే యావత్ వైసీపీ పార్టీ శ్రేణులందరూ కూడా వీర సైనికుల్లా రోడ్డు మీదకి వచ్చినా కూడా కంట్రోల్ చేయలేంతగా కూడా ఉంటుంది. ఎందుకంటే అది జాతీయ పార్టీ, పవర్ఫుల్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కానీ వాళ్ళకి ఫ్యాక్ట్ ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళేం మాట్లాడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి రుచించినటువంటి వ్యవహారం. వాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ కొంతమంది మొహమాటానికి దానికి రాష్ట్ర బీజేపీలో కొన్ని ఇష్యూస్ లో నేమ్సేక్ సరే మనం మాట్లాడాలనే మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ తో ఒక నోరు పారేసుకోవటం ఇష్టం వచ్చినట్టు ఎవడు ఇప్పుడు ఒకడో ఇద్దరు అక్కడ ఆ బాపతో వాళ్ళు వేరు. తిరుపతిలోనే ఎక్కడో వాళ్ళకి ఉండే పర్సనల్. రాజమండ్రిలో కల్తీపాల ఇన్సిడెంట్ జరిగితే ఎంపీగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారు కూడా పెద్దగా స్పందించినటువంటి ఎవరు కూడా. అంటే వీళ్ళకి నాకున్న సమాచారం ఏంటంటే, వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు ఎక్కువ దాని మీద ఎగేసుకొని పూసుకోవాల్సిన అవసరం లేదని. సో అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించట్ల. దానికోసం ఏం చేశారంటే, ఆయన ఒకసారి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వెంటనే ఏం చేశారంటే, శివుడి మెడలో పాము ఉంది, ఆ పాముని ఎలా లాగి పడేయాలో నాకు బాగా తెలుసు అని. అంటే చాలా మంది జనాలకు అర్థం కాలేదు, ఏంటి శివుడి మెడలో పాము గురించి ఈయనేంటి మాట్లాడుతున్నాడు, ఈయన శివుడి మెడలో పాము లాగేయటం ఏంటని. దాని మీద కూడా కొన్ని వీడియోలు చేసి చెప్పి అంతకుముందు. శివుడు అంటే అక్కడ బీజేపీ, శివుడి మెడలో చుట్టుకున్నటువంటి పాము అంటే జగన్మోహన్ రెడ్డి. సో ఆయన దృష్టిలో ఆ పాము నిజానికి వాసుకి, అది కూడా ఒక దైవ మహత్యం ఉన్నటువంటి పాము, ఆ కథ వేరు. ఆ పాముని లాగి పడేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి బంధాన్ని విడదీస్తాను, ఆ పాముని లాగవతల పడేస్తానని చెప్పని అన్నాడు. ఆ కంటెక్స్ట్ జనాలకు అర్థం కాల. శివుడి మెడలో పాము లాగేయటం ఏంటి, విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రం లాగేయటం ఏంటి, రాముడి చేతిలో రామబాణం లాగేయటం అనేది అది వేరే వ్యవహారం. కానీ అసలు ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఇది. సో అవన్నీ అందుకోసం అని చెప్పని ఈ రోజున వాళ్ళ అంశాల పరంగా వాళ్ళకి ప్రధాన శత్రువు ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, సోనియాకి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ జరిగింది ఏంటి? ఆయన ఓట్ చోరీ గురించి దేశమంతా కూడా ప్రచారం చేస్తున్నాడు. ఓట్ చోరీ గురించి దేశమంతా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పోలింగ్ తీరుతెన్నులు తెలిసినప్పుడు
కనీసం దాని గురించి ప్రస్తావించాల. అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ద్వారా తనకు తీవ్రమైనటువంటి దెబ్బతిని అన్యాయం జరిగినట్టు బేసిక్ గా వైసీపీ అనేది కాంగ్రెస్ కు ఒక వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఆబ్వియస్లీ ఆ జాతీయ స్థాయిలో వివిధ అంశాల మీద అధికారంలో ఉన్న కూటమికి వాళ్ళు ఓటేశారు. సో మీకేంటి నొప్పి, మీకేంటి బాధ, ఇది ఇక్కడ సంగతి సార్.